హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించబోతున్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 17ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు కూడా చూడండి. ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్: దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా ప్రథమ స్థానంలో నిలిచిన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చెన్నై. నెక్స్ట్ వన్: అజ్లాన్ షా హాకీ టోర్నీలో విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంజయ్ కపూర్. నెక్స్ట్ వన్: ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ సంతోష నివేదిక 2018లో అత్యంత సంతోషదాయక దేశంగా నిలిచినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిన్లాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మెర్సర్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి రూపొందించి విడుదల చేసిన జాబితాలో భారతదేశంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలుగా మొదటి స్థానంలో నిలిచినటువంటి నగరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్ అండ్ పూణే. నెక్స్ట్ వన్: పరాక్రమ్ పర్వ్ 2018ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28, 2018న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్లోని జోధ్పూర్లో. నెక్స్ట్ వన్: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాన్ ఆత్మకథ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 నో స్పిన్. నెక్స్ట్ వన్: ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఇటీవల ఎవరు గెలుచుకోవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆండ్రియా జాఫిరకో. నెక్స్ట్ వన్: గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో 2 వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గిన తొలి భారత షట్లర్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సైనా నెహ్వాల్. నెక్స్ట్ వన్: 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యున్నత చలనచిత్ర పురస్కారము దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇటీవల ఎవరు గెలుచుకోవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 వినోద్ ఖన్నా. నెక్స్ట్ వన్: భారత్ బయోటెక్ సంస్థకు ఏ వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ సాంకేతిక అవార్డు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 రోటా వైరస్. నెక్స్ట్ వన్: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలో మెరుగైన సేవలు అందించడానికి ప్రారంభించిన హెల్ప్ లైన్ నంబర్ ఏంటి? 102 ఆప్షన్ 2 155209. నెక్స్ట్ వన్: ఈ క్రింది వాటిలో నీటిలో కరగనటువంటి విటమిన్ ఏది? నీటిలో కరగనటువంటిది ఆప్షన్ 4 ఆస్కార్బిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో ఉష్ణమాపకం కానిది ఏది? ఉష్ణమాపకం కానిది ఆన్సర్ సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వన్: క్రింది వాటిలో పాలిసాకరైడ్ ఏది? క్రింది వాటిలో పాలిసాకరైడ్ ఏది? ఆన్సర్ పిండి పదార్థము. నెక్స్ట్: ఈస్ట్ కణాలకు పైరువిక్ ఆమ్లంను అందిస్తే ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 CO2 మరియు ఆల్కహాల్. నెక్స్ట్ వన్: కన్నీటిని స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లాక్రిమల్ గ్రంథి. నెక్స్ట్ వన్: నిశ్చల స్థితిలో గల విద్యుదావేశం గురించి తెలిపే శాస్త్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర విద్యుత్. నెక్స్ట్ వన్: డిప్టీరియా ఇన్ఫ్లుయెంజా వ్యాధులకు గల వ్యాధి కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 బ్యాక్టీరియా మరియు
వైరస్లు, డిప్టీరియాకి బ్యాక్టీరియా, ఇన్ఫ్లుయెంజాకి వైరస్లు కారకాలు. నెక్స్ట్ వన్, ఈ చెట్టు బెరడు రక్తపోటుకు ఔషధంగా ఉపయోగపడుతుంది. 110 ఆప్షన్ 4 రవుల్ఫియా సర్ఫేటినా అనేటువంటి ఒక వృక్షము. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 భారజలము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అయస్కాంతము వికర్షించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇత్తడిని వికర్షించడం అనేది జరుగుతుంది. మిగతావన్నింటిని కూడా ఇక్కడ ఇత్తడిని వికర్షించడం ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి రంపపు పొట్టును వికర్షిస్తుంది, మిగతా వాటిని కూడా ఆకర్షించే గుణము ఉంటుంది. ఓకే. నెక్స్ట్, వాయు రూపంలో వెలువడేటువంటి హార్మోన్ ఏది? వాయు రూపంలో ఏర్పడేటువంటి హార్మోన్ 113 ఆప్షన్ 2 ఈథలిన్. నెక్స్ట్ వన్, కాడ్ లివర్ ఆయిల్లో అధికంగా ఉండేటువంటి విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 A and D. నెక్స్ట్ వన్, ఈ మొక్క గింజలను బంగారు తూకానికి వాడేవారు. చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని గుర్జలు అనే పేరుతో పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అబ్రాస్ గురువింద గింజలు అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తికి మూలం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యుడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఎవరు మొదటగా ఓజోన్ పొరను కనుగొనడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 చార్లెస్ ఫ్యాబ్రీ మరియు హెన్రీ బైనన్. నెక్స్ట్ వన్, 1992 మే 5న అమలులోకి వచ్చిన ఏ ఒప్పందం ద్వారా దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బోసన్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం సున్నపురాయి నిల్వగల జిల్లాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 A మరియు B నల్గొండ మరియు సూర్యాపేటలో సున్నప్రాయ ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, భారత భూభాగ చివరి కొనలకు సంబంధించి సరికాని అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అంటే అన్నీ కూడా సరైనవే. చూద్దాం. భారతదేశ దక్షిణ చివరకున ఇందిరా పాయింట్, పిగ్నోలియన్ పాయింట్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఉత్తర చివరకున ఇందిరా కాల్, తూర్పు చివరకున అరుణాచల్ ప్రదేశ్లోని ద్వీపు కనుమ లేదా కీ బూటు. నెక్స్ట్, పశ్చిమ చివరకునగా గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ లేదా గౌర్ మోతా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ఆర్చి పెలాగో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండమాన్ నికోబార్ సముదాయము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత వర్షపాతము నమోదయ్యేటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మాసిన్రామ్. నెక్స్ట్ వన్, నల్ల రేగడి ప్రాంతము మిక్కిలిగా ఉన్నటువంటి రాష్ట్రము అంటే ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, భగీరథ మరియు అలకనంద ఈ రెండు నదుల కలయికచే ఏర్పడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గంగా నది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దిగ్బాయ్ అస్సాంలో ఉంది. నెక్స్ట్ వన్, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించిన నగరాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కలకత్తా. నెక్స్ట్ వన్, జనాభా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మాల్థస్. నెక్స్ట్ వన్, రోస్టోవ్ అభివృద్ధి దశలలో ప్లవన దశను చేరడానికి ముఖ్యమైన నిబంధనగా భావించేటువంటి అంశం ఏది? 128 ఆప్షన్ 3. జాతీయ ఆదాయంలో ఉత్పాదక పెట్టుబడి 5 నుంచి 10% పైగా పెరగాలి అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 తరుగుదల = స్థిర మూలధనము వినియోగం ప్లస్ నికర ఉత్పత్తి అనేది సరైనది కాదు.
మిగతావన్నీ కూడా సరైనవే. నికర ఉత్పత్తి అంటే ఏంటి? స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల తీసేస్తే నికర ఉత్పత్తి వస్తుంది. తరుగుదల అంటే ఏంటి? స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి అయితే తరుగుదల వస్తుంది. స్థూల ఉత్పత్తి అంటే నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల రెండింటిని కలిపిస్తే స్థూల ఉత్పత్తి వస్తుంది. నెక్స్ట్, ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి అభివృద్ధి కొలమానాలుగా ఉపయోగించేటువంటి అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ABCD అన్ని కూడా సరైనవే. చూద్దాం. రాష్ట్ర పేదరిక రేఖ దిగువన జనాభా శాతము, రాష్ట్ర శ్రామికులలో శ్రామికుల శాతము, రాష్ట్ర సాగు భూమిలో నీటిపారుదల సౌకర్యాలు గల నికర భూమి శాతము, రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా శాతము. నెక్స్ట్ వన్, తెలంగాణలో 1956-57లో నీటిపారుదల క్రింద ఉన్న స్థూల భూమి 23 లక్షల ఎకరాలు కాగా 1967-68లో అది ఏ విధంగా మారడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 26.5 లక్షల ఎకరాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణలో 1955 నుంచి 56 మధ్యకాలంలో మరియు 2013 నుంచి 14 సంవత్సరాల మధ్య నీటిపారుదల ఆధారాలలో కలిగినటువంటి మార్పులకు సంబంధించినటువంటి సరైనటువంటి అంశము ఏది? 132 ఆప్షన్ 2 A, B, D సరైనవి. ఏంటో చూద్దాం. A, సాగునీటి సౌకర్యం గల భూమి నికర విస్తీర్ణము 8 లక్షల హెక్టార్ల నుంచి 23 లక్షల హెక్టార్లకు పెరిగింది. నెక్స్ట్, విస్తీర్ణం పెరగడానికి ముఖ్యంగా గొట్టపు సాంప్రదాయ బావులే ప్రధాన వనరులు. నెక్స్ట్, D, కాలువల ద్వారా సాగు 11.6% నుంచి 12.7% పెరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ అనుమతి స్వయం ధృవీకరణ విధానం 2015 ముఖ్య అంశాలకు సంబంధించినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మెగా ప్రాజెక్టులకు 30 రోజులలో అంతకంటే తక్కువ పెట్టుబడి గల ప్రాజెక్టులకు 45 రోజుల్లో అనుమతులు ఇస్తారు అనేది దీనికి సంబంధించినటువంటిది కాదు. సో మిగతావన్నీ కూడా సంబంధించినవే. చూద్దాము. రూపాయలు 200 కోట్ల పెట్టుబడితో 1000 మందికి పైగా ఉపాధి కల్పించేవే మెగా ప్రాజెక్టులు. నెక్స్ట్ వన్, మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని తెలంగాణ స్టేట్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీస్ బోర్డు అనుమతిస్తుంది. నెక్స్ట్, రూపాయలు 5 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులకు జిల్లా పారిశ్రమల కేంద్రము అనుమతులను జారీ చేస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఏర్పాటు చేయబడిన నూతన జిల్లాల ప్రకారము సగటు జిల్లా జనాభా ఎంత? 134 ఆప్షన్ 1 10 లక్షల జనాభా. నెక్స్ట్ వన్, మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా సరైనవే. చూద్దాం. మొదటిది, రాష్ట్రాల అధికారాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ రకాలుగా విభజించారు. నెక్స్ట్, ఎగువ సభను రాష్ట్ర మండలిగా, దిగువ సభను కేంద్ర శాసనసభగా వ్యవహరించారు. నెక్స్ట్, మత ప్రతిపాదికన సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి కూడా వర్తింపచేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లను వేరు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ఫలితాలుగా వీటిని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. అయితే ఆస్తి హక్కు తొలగింపు కంటే ముందు ఏ నిబంధనగా ఉండేది? 136 ఆప్షన్ 2 19F నిబంధన. నెక్స్ట్, మహాభియోగ తీర్మానం ప్రక్రియకు సంబంధించి సరైన వివరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. పార్లమెంట్లోని ఏ సభ అయినా సభలోని మొత్తం సభ్యుల్లో 1/4 వంతు సభ్యుల ఆమోదంతో 14 రోజుల వ్యవధితో ముందస్తు నోటీసు జారీ చేసి ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్, ఈ తీర్మానంను మొత్తం సభ్యుల్లో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించినట్లయితే ఈ తీర్మానం మరొక సభకు పంపబడుతుంది. నెక్స్ట్, 2 సభల్లో కూడా 2/3 వంతు సభ్యులు ఆమోదించినప్పుడు పదవి నుంచి తొలగించడము జరుగును. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఆడామొగ వ్యత్యాసం లేకుండా ఒకే పనికి ఒకే జీతం అని ఏ నిబంధన తెలియజేస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 3 39A. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రధానమంత్రి ఏ ఏ పరిస్థితుల్లో పదవిని కోల్పోతారు? చూద్దాము. 139 ఆప్షన్ 4 ABCD అన్ని కూడా సరైన సమాధానమే. చూద్దాం. లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానము నెగ్గినప్పుడు. నెక్స్ట్, లోక్సభలో విశ్వాసం పొందగోరిన తీర్మానంకు మెజారిటీ లభించినప్పుడు. నెక్స్ట్ వన్, లోక్సభలో ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు మరియు బడ్జెట్పై కోత తీర్మానము నెగ్గినప్పుడు. నెక్స్ట్, రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానము వీగిపోయినప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని పదవిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్, 6వ భాగంలోని నిబంధన 152 విషయంలో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి మినహాయింపు కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థను సమీక్షించి తగిన సిఫారసులు చేయమని అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించినటువంటి ప్రభుత్వము ఏది? 141 ఆప్షన్ 3 జనతా ప్రభుత్వం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. 142 ఆప్షన్ 451 సరైనవే. చూద్దాం. ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ పాలన. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ను కాగిత రహిత పాలన, పేపర్లెస్ గవర్నెన్స్గా పేర్కొంటారు. నెక్స్ట్ వన్, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన నిరంతరమైన సేవలను పొందుతారు. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేటి ద్వారా పార్లమెంట్ కార్యనిర్వాహక వర్గంపై అదుపు కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా సరైనవే. ఏంటవి? సావధాన తీర్మానము, అవిశ్వాస తీర్మానము, కోత తీర్మానము, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటులో తురేబాజీ ఖాన్కు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? 144 ఆప్షన్ 3 మౌల్వి అలావుద్దీన్. నెక్స్ట్ వన్, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ వన్, యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 డిరోజియో అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ అయ్యంకలి అనేటువంటి సంఘ సంస్కర్త. నెక్స్ట్ వన్, సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ 1 దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ వన్, ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు? ఇండియా టుడే గ్రంథ రచయిత ఆప్షన్ 2 ఆర్సి దత్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తాపత్రిక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాల్ గెజెట్. నెక్స్ట్ వన్, 1917 రష్యా విప్లవాన్ని స్తుతిస్తూ పద్యాలు రాసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సుబ్రహ్మణ్య భారతి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన రద్దయినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1911. నెక్స్ట్ వన్, జైన తీర్థంకరుల్లో 10వ వాడైన శీతలనాథుని జన్మస్థలంగా పేర్కొనబడిన తెలంగాణ ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బాదలపూరి. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో గ్రామాలలో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లుగా తెలిపేటువంటి శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విలపట్టి శాసనం. నెక్స్ట్ వన్, బౌద్ధ శిల్పాల్లో సాల బంజికలను చెక్కడం ఏ రాజవంశకాలం నుండి ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 వాకాటకుల కాలం నుండి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ శివార్లలోని గట్కేసర్ ఏ రాజవంశం నాటి ప్రముఖ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది? 156 ఆప్షన్ 2 విష్ణుకుండినుల కాలం నుండి. నెక్స్ట్ వన్, కన్నడ సాహిత్యంలో మొట్టమొదటగా రచించిన గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 విక్రమార్జున విజయము. నెక్స్ట్ వన్, పూర్వమీమాంస వేదాంత పద్ధతిని ప్రచారం చేసిన కుమారీల భట్టు ఈ క్రింది యుగానికి చెందినటువంటి వ్యక్తి? 158 ఆప్షన్ 3 చాళుక్యులు.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 శాంతి పురాణం పంపకవై అనేది కరెక్ట్ కాదు, మిగతావన్నీ కూడా సరైనవి. చూద్దాం. రత్నమాలిక అమోఘవర్షుడు, జీనసేనుడు, పార్శ్వాభ్యుదయము, కవి రహస్యము, హలయుతుడు. నెక్స్ట్ వన్, రాష్ట్రకూటుల కాలంలో ఎల్లోరా గుహలు మలచబడ్డాయి. వీటిలో మొదటి గుహలో దశావతార దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దంతి దుర్గుడు. నెక్స్ట్ వన్, జయపసేనాని నృత్య రత్నావళిని ఏ భాషలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతంలో. నెక్స్ట్ వన్, ఏ విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 1 కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, తెలంగాణలో కవులు లేరని ఆంధ్ర కవులు అన్న మాటకు సమాధానంగా 350 మంది కవులతో సంకలనం తీసుకొచ్చిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 163 ఆప్షన్ 4 సురవరం ప్రతాపరెడ్డి గారు. నెక్స్ట్ వన్, 1984 సంవత్సరంలో వరంగల్లో తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? 164 ఆప్షన్ 2 దేవానంద స్వామి. నెక్స్ట్ వన్, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఆశయాలు లక్ష్యాలు ఏవి? 165 ఆప్షన్ 4 పైవన్నీ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయడము, తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించడం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసము కృషి చేయడం అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 166 ఆప్షన్ 3 2001 ఏప్రిల్ 27న. నెక్స్ట్ వన్, టిఆర్ఎస్ పార్టీ ప్రథమ వార్షిక మహాసభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 నల్గొండ. నెక్స్ట్ వన్, ధూమ్ ధామ్ శతాబ్ది ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్లో. నెక్స్ట్ వన్, ఇంటికో మనిషి చేతికో జెండా చలో హైదరాబాద్ అనే నినాదంను ఏ ఆందోళనలో భాగంగా జరిగింది? 169 ఆప్షన్ 1 సాగర హారంలో భాగంగా. నెక్స్ట్ వన్, 8 జనవరి 2014న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై మొదటిసారిగా చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వట్టి వసంత కుమార్. నెక్స్ట్ వన్, గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 గంగదేవిపల్లి. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో నేరస్తులను చెట్లకు ఉరివేసేవారని తెలుపుతున్నటువంటి గ్రంథము ఏది? 172 ఆప్షన్ 3 గాథ సప్తశతి. నెక్స్ట్ వన్, అమరావతి స్తూపానికి పూర్ణ కుంభ ఫలకాన్ని సమర్పించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తిమిక. నెక్స్ట్ వన్, స్కందాభారం అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 సైనిక స్థావరం. నెక్స్ట్ వన్, తెలంగాణలో జరిగిన పురాతత్వ త్రవ్వకాల్లో బుద్ధుని పాదాలు ధర్మచక్రం కూడా బయల్పడినటువంటి ప్రాంతము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఫణిగిరి అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, ప్రాచీనాంధ్ర దేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారనడానికి నిదర్శనంగా జంబూద్వీప మూల వాయువ్య అని పేర్కొని ఉన్న శాసనం లభించినటువంటి తెలంగాణ ప్రాంతము ఏది? 176 ఆప్షన్ 3 ఫణిగిరి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో కీసరగుట్టలోని కేసరి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విష్ణుకుండినీలు. నెక్స్ట్ వన్, పంప కవికి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 2 అరికేసరి. నెక్స్ట్ వన్, మితాక్షరి అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించిన విజ్ఞానేశ్వరుడు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? 179 ఆప్షన్ 3 6వ విక్రమాదిత్యుడు. నెక్స్ట్ వన్, సర్వాయి పాపన్న భువనగిరి కోటను ఎప్పుడు స్వాధీనం చేసుకోవడము జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకము 1707వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టినటువంటి నిజాం ఎవరు? 181 ఆప్షన్ 1
మీర్ లాయక్ అలీ ఖాన్ ప్రధానితను. ఓకేనా. నెక్స్ట్ వన్, రైతు బంధు పథకం గురించి క్రింది వాటిలో వాస్తవములు ఏవి? 182 ఆప్షన్ 2 ABC 3 కూడా సరైనవే. చూద్దాం. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలము ఇందిరానగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నెక్స్ట్, ఈ పథకంలో భాగంగా ప్రాణాస యాసంగి పంట కాలంలో ఎకరానికి 8,000 పెట్టుబడి సహాయం కింద నేరుగా రైతులకు అందిస్తారు. నెక్స్ట్, ఏటా 12,000 కోట్ల రూపాయలని ఈ పథకంపై వెచ్చించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 183 ఆప్షన్ 1 చూద్దాం. 1వది తెలంగాణ పల్లె ప్రగతి 1 ఫిబ్రవరి 2015. నెక్స్ట్ వన్, ఈ హెల్త్ పథకము 7 జూలై 2015. నెక్స్ట్, కళ్యాణ లక్ష్మి 2 అక్టోబర్ 2014. ఆరోగ్య లక్ష్మి 1 జనవరి 2015 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏ కమిటీలకు సర్పంచ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? పారిశుద్ధ్యం, త్రాగునీరు, సహజ వనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కమిటీకి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకము ఏది? 185 ఆప్షన్ 2 టీ ఐడియా. నెక్స్ట్ వన్, మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడం కోసము ప్రభుత్వము ఇటీవల ప్రారంభించినటువంటి పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 షీ క్యాబ్స్. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకము దేనికి ఉద్దేశించబడినది? 187 ఆప్షన్ 2 నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పంపిణీ చేయడం భూమిని. నెక్స్ట్ వన్, గొర్రెల పెంపకం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఎవరి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. 189 ఆప్షన్ 1 చూద్దాం. 1వది తెల్ల కార్డుదారులు. ఆన్సర్ ఆప్షన్ బి. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క తెల్ల కార్డుదారులకి. రేషన్ కార్డ్స్ అన్నట్టు. నెక్స్ట్ వన్, అన్నపూర్ణ కార్డు కుటుంబానికి 10 కిలోల బియ్యం అందుతుంది. నెక్స్ట్ వన్, నేత కార్మికులకు ఉండేటువంటి కార్డు ద్వారా ఉపయోగం ఏంటి? ఆప్షన్ డి కుటుంబానికి 25 కిలోల బియ్యము అందుతుంది ప్రతి నెల. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన కార్డు కుటుంబానికి 35 కిలోల బియ్యము అందుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయబడిన తొలి రోబో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 TS1. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో లభించిన ప్రాచీన శిలాయుగ స్థావరము ఏది? 191 ఆప్షన్ 1 అత్తిరామ పక్కీం అనేటువంటి ప్రాంతము. నెక్స్ట్ వన్, ఆర్య అనే శబ్దము ఏ మాత్రం జాతికి వర్తించదు, దాని అర్థము భాష మినహా ఇంకేమి కాదు అని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, త్రిపీటకాలు అనే బౌద్ధ మత గ్రంథాలు ఏ సమావేశంలో రూపొందించడము జరిగింది? 193 ఆప్షన్ 4 మొదటి 3 సమావేశాలలో, బౌద్ధ మత సమావేశాలలో. నెక్స్ట్ వన్, అశోకుని అసలు పేరును తెలియచేస్తున్నటువంటి శాసనము ఏది? 194 ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటది? మస్కి కర్ణాటకలో ఉన్నటువంటి శాసనం, నిత్తూరు కర్ణాటకలో ఉన్నటువంటి శాసనం, గుజ్జర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శాసనము. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో కట్టడ దేవాలయాలను ప్రారంభించినటువంటి తొలి పాలకులు ఎవరు? 195 ఆప్షన్ 2 గుప్తులు. నెక్స్ట్ వన్, సుల్తాన్ల కాలం నాటి రచయితలు గ్రంథాలను తెలపండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. 196 ఆప్షన్ 3. 1వది అమీర్ ఖుస్రో తుగ్లక్ నామా. నెక్స్ట్ వన్, జియావుద్దీన్ బరౌని హజ్రత్ నామా. నెక్స్ట్, ఇబాన్ బటూటా కితాబుల్ రెహలా. నెక్స్ట్ వన్, ఇసామి వచ్చేసి ఆప్షన్ డి ఫుత్ ఆల్
సలాటి అనేటువంటి గ్రంథము రచించారు. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమ కాలంలో ద్వైత అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ భేద సిద్ధాంతము ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? 197 ఆప్షన్ 1 నింబార్కుడు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయల కంపిలి రాజధానిగా ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇద్దరు కలిసి కూడా 198 వచ్చేసి ఆప్షన్ 1 1336 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, షేర్షా పరిపాలనా కాలము 1540 నుంచి 45లో జరిగిన పరిమాణ క్రమాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు, అంటే అన్నీ సరైనవి. చూద్దాం. అశ్వములపై రాజముద్రలు వేసే డాగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎస్. రైతులను ఆదుకోవడానికి తక్కావి రుణాలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, భూమి శిస్తును నిర్ణయించడానికి భూమిని బీఘాగా విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ నిర్మాణాన్ని అక్బర్ చేపట్టలేదు? ఆన్సర్ ఆప్షన్ 3 పురాణా కిలా అనేటువంటి నిర్మాణాన్ని అక్బర్ చేపట్టలేదు. మిగతావన్నీ కూడా అక్బరే నిర్మించడం జరిగింది. ఏంటి? ఆగ్రా, ఫతేపూర్ సిక్రీలోని కోటలు, బులందర్ దర్వాజా మరియు పంచ మహలాను అక్బర్ కాలంలో నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనము 16 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 17వ గ్రాండ్ టెస్ట్. సో ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.